ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగానే ఉంది. ఏ విధంగా? పర్లేదు, అన్ని విధాలుగా మాదే ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. గురుగారు ఇప్పుడు రోడ్డు విషయంలో బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నాయి. గతంలో మరి గత రోడ్లు అవన్నీ ఉన్నాయి కదా, మామూలే కదా. బాగానే ఉంది. పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలను తేడానికి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మంచిది, అది యూత్ కి మంచి ఉపయోగపడుతుంది కదా. లోకేష్ గారు మంచిగా చేస్తున్నారు కదా. ఎట్లా ఉండబోతుంది? పర్లేదు, బాగానే ఉంటది. ఇప్పుడు యూత్ కి స్టూడెంట్స్ కి వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అది గతంలో ఎట్లా ఉండేది? గతంలో మరి అన్ని హస్తగతం అయిపోయాయి కదా. ఇసుక గతంలో దొరకలేని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు కూలి పనులకు వెళ్తున్నారు. బాగానే ఉంది. అప్పుడు భవన కార్మికులు ఇబ్బంది పడారు, ఇప్పుడు బాగానే ఉంది. పనులకు వెళ్తున్నారు. టోటల్ గా చూస్తే పరిపాలన చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. ఏ విధంగా? పర్లేదు, మరి అన్ని పరిశ్రమ తీసుకొస్తున్నాడు కదా, దాని మీద బాగుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. సౌకర్యాలు అన్ని బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్ని అన్ని ఇప్పుడు ఈ 5 years లో కల్లా అన్ని సర్దుబాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. అన్ని చేసి చూపిస్తారు కూడా. ఈ ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది చంద్రబాబు పైన. నమస్కారం సార్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు పనులకు వెళ్తారు. దీన్ని మీరేమంటారు? అన్ని సౌకర్యాలు బాగానే ఉంది, అందరికి సౌకర్యం కల్పిస్తున్నారు, అన్ని పర్లేదు డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఫ్రీగానే దొరుకుతుంది అన్ని. ఏ విధంగా ఏంటంటే ఏ పరిశ్రమలైనా తీసుకురావడమైనా, ఏ సమస్యలు తీర్చాలన్నా అన్ని నమ్మకంగా చేస్తారండి. అందుకే ప్రభుత్వం మంచిది సార్. గతంలో ఆ ప్రభుత్వం అన్ని చేసినట్టు చూపించి అన్ని మోసాలకి పోయారు. ఈ ప్రభుత్వం అంటే కరెక్ట్ గా చూసి అన్ని చేసి చూపిస్తారు. గత ప్రభుత్వం అంతా చేసి చూసినట్టు పనులు చూపిస్తుంటారు అంతే. బాగుంది, బాగానే ఉంది. అట్లా ఉంది కూటమి పరిపాలన. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం చాలా బాగుంది. పరిపాలనా విధంగా మనకి రోడ్లు కూడా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన చాలా బాగా చేశారు, ఇంకా చేస్తారు కూడా. ఈ మన లోకేష్ గారు వచ్చి ఐటీ మినిస్టర్ అవడం వల్ల చాలా కంపెనీలు కూడా ఆయన తెస్తారని నమ్మకం ఉంది. ఆల్రెడీ చాలా స్టార్ట్ చేస్తారు, మన పోలవరం కూడా అవుతుంది. పరిపాలన లేకుండా, అభివృద్ధి లేకుండా, నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు తీసుకుని వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ఇంకా చెప్పాల్సిందే, అప్డేట్ అయిపోతుంది. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే తిరిగిలేదు మన ఆంధ్రప్రదేశ్కి. ఇంకా ఇలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇలానే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఇలానే 10 సంవత్సరాల పాలన కొనసాగించాలని మేము చాలా కోరుకుంటున్నాం. 100% నమ్మకం ఉంది. ఆయన విజనరీ నాయకుడు అని చెప్పేసి అంటారు, కానీ ఆయన నిజంగా విజనరీ నాయకుడే. మనం పనుల్లో కూడా చూస్తాం. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా 100% బెటర్. సో మేము ఇది ఇంకా 10 years కంటిన్యూ చేసుకుంటే మా భవిష్యత్తు కూడా ఇంకా బాగుంటుందని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మాకు స్కాలర్షిప్స్ అయినా సరే, ఏమైనా సరే ఆయన రెస్పాండ్ అవుతారు క్లియర్ గా. దేనికైనా సరే ఒక ట్వీట్ కి ఆయన రెస్పాండ్ అవుతారు, చాలా క్విక్ రెస్పాన్స్ అవుతారు. మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. మేము అడిగిన దానికి వాళ్ళు చేస్తారని చెప్పేసి. మేము గత గవర్నమెంట్ ఏముండదు కదా అసలు చెప్పాలంటే. ఎవరు పట్టించుకునేవారు కాదు. స్థిరతైన ఎమ్మెల్యే ఉండేవాడు కాదు, కనీసం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ గవర్నమెంట్ ఏంటంటే ఏదో చేశారు, 5 సంవత్సరాలు కంటిన్యూ చేశారు, అంత నుంచి ఏం లేదు. సో మేము అది వద్దనుకొని ఇది చూస్ చేసుకున్నాం. మేము ఓట్స్ కూడా వేసాము. తప్పకుండా మేము ఇంకో 10 సంవత్సరాలు దీన్ని కంటిన్యూ చేసి మా భవిష్యత్తు మేము చూసుకుంటామని మేము కోరుకుంటున్నాం. పర్లేదు, బాగానే ఉంది. ఏ విధంగా అంటే రోడ్లు అవి కరెక్ట్ గా అవుతాయి, వాటర్ సర్వీసింగ్ అంతా బాగుంది. రెండోది నీటిపారుదల కాలువలు అవి తవ్విస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గతంలో పథకాలన్నీ వచ్చేవి, కానీ రోడ్లు అంత ఇబ్బందిగా ఉండే రోడ్లు. బాగుంది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఐటీ సెక్షన్ కానీ, మెట్రో కానీ, రైల్వేలు కానీ నిరుద్యోగుల సమస్య తీర్చగలుగుతారు. వస్తే తీరదా మరి?
వస్తే తీరుతుంది అది. నమ్మకం అయితే ఉంది కదా సార్ వీళ్ళ మీద. చంద్రబాబు ఒక విజనరీ పర్సన్ కదా, అవును. తేగలరని నమ్మకం అయితే ఉందంట. ఉంది. ఏ విధంగా అంటారు? అదే తేగలరని నమ్మకం ఉంది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో మరి అది చెప్పవసరం లేదు. గతంలో కొద్దిగా పరిపాలన అటు ఇటుగా ఉండేది. ఇప్పుడు బాగుందా? కానీ ఇప్పుడు చూసినట్లయితే గతంలో ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి కూలి పనులు కూడా పనులకు వెళ్తున్నారు. దీని మీ అభిప్రాయం ఏంటి? బాగుందని అందరు చెప్తున్నారు కదా. ఇంకా అది అంటే ఫ్రీగా దొరుకుతుందో ఇసుక బాగానే దొరుకుతుంది. సరే ఇప్పుడు మత్స్యకారులు కూడా ఏ ప్రాణాల్లోని 20,000 ఇస్తారని చంద్రబాబు ప్రకటించారు. వాటి మీద ఐడియా లేదు మనకి. 4 నెలల్లోని వాళ్ళు బోర్డులు తీయకుండా ఆపేస్తారు కదా, ఒక నెల. వాటి కోసమని వాళ్ళు 20,000 ఇస్తారంటున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి సార్? మత్స్యకారులకి ఇస్తే మంచిదే కదా. ఇంకా మత్స్యకారులకి రైతులకి న్యాయం చేయాలనే ఉంటది ఎవరికైనా. టోటల్ గా అయితే ఈ పరిపాలన బాగుందంటారా? బాగుంది.